హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మా గార్డెన్లో టమాటా మొక్కలు నేను రీపాటింగ్ చేశానండి. ఈ టమాటా మొక్కలకి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే టమాటా మొక్కలకు కూడా నేను ఫెర్టిలైజర్ ఇస్తాను. టమాటా మొక్కల గురించి నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబోతున్నాను. టమాటా మొక్కలు మనం విత్తనాలు వేసి టమాటా మొక్కల్ని పెంచుకోవచ్చు, లేదా టమాటా నారు ద్వారా కూడా పెంచుకోవచ్చు. నారు అయితే త్వరగా మనకి ఫ్రూటింగ్ వస్తుందండి. ఈ టమాటా మొక్కలకి నేను సపోర్ట్ ఇవ్వడానికి బద్దెలు తీసుకుంటున్నాను. ఇవైతే కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఇవి మాకు ఇక్కడ దగ్గరలో ఒక బిల్డింగ్ కడుతున్నారు, అక్కడ మాకు తెలుసున్న వారు ఇచ్చారు ఈ బద్దలు. అలా మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నా, లేదా కార్పెంటర్ వర్క్ చేసిన వారి దగ్గర ఉంటాయండి, తెచ్చుకోవచ్చు. అలాగే నేను టమాటా మొక్కలకైతే వేపపిండి, వర్మి కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్ ఇవి ఇవ్వబోతున్నాను. టమాటా మొక్కల్ని మనం విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, దానికంటే నారు వేసుకుంటే త్వరగా వస్తుందండి. నేనైతే విత్తనాలు వేశాను, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. అవి మరలా నేను రీపాట్ చేశాను 15x15 బ్యాగుల్లోని. నేనైతే స్టార్టింగ్ మట్టి హాఫ్ వరకునే వేశానండి. టమాటా మొక్కలను కూడా మనం ఎప్పుడు కూడా లోపలికంటూ పెట్టుకోవాలి, లేదంటే అవి మనకి పైకి వేర్లు కనిపించేస్తూ ఉంటాయి. మనం రీపాటింగ్ చేసినప్పుడే లోపలికే మనం రీపాటింగ్ చేసామంటే అప్పుడు మనకి అవి కొంచెం బలంగా పెరుగుతాయి. అలా రీపాట్ చేసిన మొక్కలు ఇవి. ఒక్కో బ్యాగ్లో నేను 3 మొక్కలు పెట్టానండి. చూడండి, ఇవైతే నేను పక్కన వచ్చిన కొమ్మలను అయితే కట్ చేయలేదు. పైన అయితే చూడండి గుబురిగా పెరిగిపోయింది, చూసారు కదా. మనం ఎప్పటికప్పుడు పక్కనున్న కొమ్మలు కట్ చేసేసుకుంటూ ఉండాలి. అలాగే పెద్ద పెద్ద కొమ్మలు వస్తుంటాయి కదా, అవి కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితే టమాటా మొక్కలకి వేస్ట్ అయిపోద్దండి ఎనర్జీ. మొక్కల్ని ఇలా మనం కొమ్మలను కానీ పెద్ద పెద్ద ఇలాంటి ఆకులను కానీ కట్ చేయకపోతే ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. అందుకని మనం బాగున్నవి ఉంచి ఆ తర్వాత పెద్దగా వచ్చిన కొమ్మలను అయితే కట్ చేసేయాలండి. కట్ చేసేస్తే అవి ఎనర్జీ సరిపోయి త్వరగా మనకైతే ఫ్రూటింగ్ వస్తుంది. ఆ విత్తనాలను కూడా మనం మంచి క్వాలిటీ విత్తనాలను సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన వచ్చిన కొమ్మనైతే నేను కొంచెం బాగా పెద్ద కొమ్మలు అయితే మనం తీయవసరం లేదండి, కొంచెం లేట్ అయింది ఇది. ఇంకా ముందే నేను పక్కనున్న కొమ్మలను అయితే తీసేయాలి, తీయడం కుదరలేదు. చూసారు కదా, పక్క నుంచి అంతలా కొమ్మలు వచ్చి ఇవైతే తీయాల్సిన అవసరం లేదు. ఒక 12 అంగుళాల వరకు టమాటా మొక్కలకి కింద వచ్చిన ఆకులను అయితే తీసేయాలి. అలా తీసేయడం వల్ల పెస్ట్ అది అటాక్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తుంది మిల్లీ బగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. టమాటా మొక్కలకి మిల్లీ బగ్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. అది మనం ఎక్కువ అవ్వకుండానే మిల్లీ బగ్స్ని మనం చేతితో ఇలా కొంచెం క్లీన్ చేసేస్తూ ఉండాలండి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని. ఈ పక్కన చూసారే కొమ్మ వస్తుంది కదా, ఇవి సక్కస్ అంటారు. ఇవి కట్ చేసేస్తున్నాను నేను. ఇవి పక్కన వచ్చిన కొమ్మల్ని కట్ చేసేసి ఈ బద్దలు సపోర్ట్ ఇచ్చి ఏదన్నా నేను ఇది బ్లౌజులకు గోటు వేసే దారం, దీంతో నేనైతే కడుతున్నాను. లేదా సన్నగా ఉన్న వైర్తోన్నా, సన్నగా ఉన్న తాడుతోన్నా, పురుకోస్తోటన్నా మనం ఇలా లూజ్గా కట్టాలి. ఫ్రీగా ఉండాలండి అవి పెరగడానికి. లూజ్గా ఇలా కట్టేసి మళ్ళీ సపోర్ట్ మనకి కొంచెం ఇంకా ఎదిగే కొద్ది పైకి కొంచెం తాళ్ళు కట్టుకుంటే సరిపోద్ది. టమాటా మొక్కలు విత్తనాలు వేసిన తర్వాత నేను 20 రోజులకి తీసి రీపాటింగ్ చేశాను. సాయిల్ మిక్స్ అయితే ప్రతి మొక్కలకి కలిపే సాయిల్ మిక్సేనండి. ఒక వంతు మట్టి, ఒక వంతు నేను ఎక్కువగా వర్మి కంపోస్ట్ని యూజ్ చేస్తూ ఉంటాను. వర్మి కంపోస్ట్ ఒక వంతు, వేపపిండి కొద్దిగా, ఎక్కువైతే నేను కోకోపీట్ వేయలేదండి, కొంచెం కోకోపీట్, కొంచెమేమో ఇసుక వేశాను. అలా ఇవి నేను రీపాటింగ్ చేశాను. మొక్కలు టబ్లో ఉన్న మొక్కలను చూశారు కదా, చూడండి ఏర్లు ఎలా కనిపించేస్తున్నాయో. ఇప్పుడు దీనికి నేను ఎరువుని ఇస్తాను. టబ్లో చూశారు కదా, హాఫ్ వరకునే ఉంది మట్టి, అందుకని నేను దీనికైతే కొంచెం వర్మి కంపోస్టు, వేపపిండి కలిపిస్తానండి. మన టమాటా మొక్కలకి కాల్షియం ఎక్కువ అవసరం అవుతుందండి. టమాటా మొక్కలకి ఇప్పుడు పూత వస్తుంది చూసారు కదా, ఈ పూత వచ్చే టైంలో మనము ఫెర్టిలైజర్ ఇవ్వాలి.
టమాటా మొక్క పెట్టిన తర్వాత ఏ పూత వచ్చే టైంలో మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. లిక్విడ్ రూపాన్ని ఇవ్వచ్చు, మనం ఇలాగా సాలిడ్గా కూడా ఇవ్వచ్చు. కాకపోతే మట్టి కొంచెం తక్కువగా ఉంది కదా అని నేనైతే వర్మి కంపోస్టు ఒక మొక్కకి ఇవ్వడం మీకు చూపిస్తున్నాను. 3 గుప్పులు వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. కొద్దిగా ఒక గుప్పుడు కంటే కొంచెం వేపపిండి వేస్తున్నాను. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఆకులు ఎల్లోగా మారిపోతుంటే చూసారా, అటువంటిప్పుడు ఎప్సమ్ సాల్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. టమాటా మొక్కలకైతే ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ని కూడా ఇందులో వేసేసి 3 కలిపి నేను ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి ఇవ్వబోతున్నాను. అలా మనం ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం మట్టిని కదుపుకోవాలి. ఇలా మట్టిని కదుపుకుని అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. అది త్వరగా తీసుకుంటుంది మొక్క. అలాగే ప్రతి కుండీలో కూడా నేను ఈ బద్దలు పెట్టి తాళ్ళుతో కట్టేసి మొత్తం ఎరువైతే ఇస్తాను. మనం టమాటా నారు వేసుకునేటప్పుడే మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే సాయిల్ మిక్స్ కూడా బాగుండాలి. అటువంటిప్పుడే కాపు అయితే బాగా వస్తుంది. నేను నారు వేసిన తర్వాత 20 రోజులకి రీపాటింగ్ చేశాను. మరలా ఇంకొక 20 రోజులకి ఈ విధంగా ఉన్నాయండి. 40 రోజులు అవుతుంది ఈ మొక్కలు స్టార్ట్ చేసి. ఇప్పుడే పూత వస్తుంది. పూత వచ్చేటప్పుడు మనం పుల్ల మజ్జిగని స్ప్రే చేయాలండి. పూత రాలిపోకుండా వస్తుంది. నేను గార్డెన్లో పుల్ల మజ్జిగ అలాగే పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే మొద్దింగువనండి. మొద్దింగువ మజ్జిగలో కలిపి నేను ఉదయమే కొంచెం మజ్జిగలో కాదు వేడి నీటిలో కలిపానండి. వేడి నీటిలో ఇంగువని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ కలిపి పెట్టినది ఇంగువని నేను వంగ మొక్కలకి ఇస్తాను. అలాగే సొరపాదికి కూడా ఇస్తానండి. ఎప్పుడు సొరపాదికి అయితే నాకు సొరకాయలో పుచ్చు పట్టలేదు, అందుకోసమని సొరపాదికి వంకాయలకి ఇస్తాను. కాకరపాదికి కూడా ఈ మజ్జిగని అయితే స్ప్రే చేస్తానండి. పూత కాపు వచ్చేటప్పుడు ఈ మజ్జిగని స్ప్రే చేయడం వల్ల పూత నిలబడుతుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.